తిరుమల పర్యటన తీవ్రంగా తప్పుపడుతోంది. విశ్వ హిందూ పరిషత్ దేశంలోని దళితులను హిందూ మతం నుంచి దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. తెలంగాణ విహెచ్పి నేత బాలస్వామి వారిని క్రైస్తవులుగా మార్చే వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. గతంలో పొరపాటు చేసినావు, ఆ యొక్క పొరపాటును సరిదిద్దుకోవాలంటే ఇప్పటి నుంచైనా డిక్లరేషన్ లో సంతకం చేయాలి. అంతేకాని నేను ఈ రోజు కూడా అప్పట్లో ఇచ్చాను, మా ఫాదర్ ఇచ్చిండ్రు, నేను కూడా ఇట్లనే చేస్తా అంటే అది చెల్లదు. దయచేసి ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గౌరవ మర్యాదలు పాటించాలి. దాన్ని ఎవరు కూడా ఉల్లంఘించడానికి వీల్లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీరు విశ్వసించేటటువంటి మతం ఏదైతే ఉందో విశ్వసించండి, కానీ ఈరోజు దళితులను హిందువులు కాదు అనేటటువంటి ఒక అర్థం తీసుకొచ్చే విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని తిరుమల తిరుపతి దర్శనానికి అనుమతించడం లేదు. దళితులను ఏ విధంగా అనుమతిస్తారని చెప్పేసి క్వశ్చన్ చేసి ఇరకాటంలో దళితులను హిందుత్వం నుంచి వేరు చేసేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడము జగన్ లాంటి వ్యక్తికు తగదని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ గట్టిగా మందలిస్తా ఉంది. అదేవిధంగా ఈరోజు దళితులు అనేవారు క్రిస్టియన్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారా? అసలు దళితుల గురించి హిందుత్వంలో ఏ విధమైనటువంటి అవకాశాలున్నాయి, అసలు దళితులు ఎవరు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ రోజు మతం మార్పిడి ప్రోత్సహించే విధంగా, దళితులను హిందుత్వం నుంచి వేరు చేసే విధంగా మతం మార్పిడిని ప్రోత్సహించి ఆ యొక్క క్రిస్టియానిటీని పెంచేటటువంటి విధంగా ఈరోజు దళితులను ఒక మాజీ ముఖ్యమంత్రిగా నన్నే దేవాలయాల్లోకి అనుమతించడం లేదు, దళితులను అడ్డుకుంటారు, రానిస్తారా, అసలు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి